Subbalakshmi, welcome to the party. Abbatakshmi, come to the party. Subbalakshmi, welcome to the party. Abbatakshmi, come to the party. Subbalakshmi, welcome to the party. Abbatakshmi. So, మన మెంటర్స్ ప్రతి వారం లాగే ఈ వారం కూడా చాలా కొత్తగా ఎంట్రీ ఇస్తామంటున్నారు. కాకపోతే ఈరోజు కలిసికట్టుగా కాకుండా మా రూటే సెపరేట్ అంటూ సెపరేట్ గా వస్తామంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇన్వైట్ అవర్ ఓన్ మెంటర్ హేమచంద్ర. Something, there is something. Come on. Hey. Hey, అందరిలోనూ ఉంది something. అర్థం కాని ఏదో feeling. Hey, no, నాకున్నా. No, nothing అంటున్నా. వారాకాసి ఆరాధీసి బయట పెట్టున్నా. ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా. సునో సరోజా అదారే ఆజా జవాబు జాడలేదు క్యా కరే ఖుదా. ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా. సునో సరోజా అదారే ఆజా జవాబు జాడలేదు. వెయిట్ మనం ఇలా క్లాస్ గా ఎంట్రీ ఇస్తే బాలేదు. లెట్స్ మేక్ ఇట్ మా స్టైల్. అందరూ రెడీయా? భాంగ్డా స్టైల్. రేజ్ యువర్ హ్యాండ్స్. 1 2 1 2 3 4. అందరిలోనూ ఉంది something. అర్థం కాని ఏదో feeling. No, నాకున్నా. No, nothing అంటున్నా. వారాకాసి ఆరాధీసి ఇంటే బయట పెట్టున్నా. ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా. సునో సరోజా అదారే ఆజా జవాబు జాడలేదు క్యా కరే ఖుదా. ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా. సునో సరోజా అదారే ఆజా జవాబు జాడలేదు క్యా కరే ఖుదా. జవాబు జాడలేదు క్యా కరే ఖుదా. జవాబు జాడలేదు క్యా కరే ఖుదా. సైడ్ ప్లీజ్. సూపర్ ఎనర్జీతో ఎంట్రీ ఇచ్చేసారు. ఇదే ఎనర్జీతో పర్ఫార్మెన్సెస్ కూడా అదిరిపోవాలి మన సెమీ ఫైనల్స్ లో. ఓకే, సూపర్ గా సెమీ ఫైనల్స్ లో బోత్ ద టీమ్స్ కి ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళకు కూడా అండ్ ఈవెన్ టు మై టీమ్ అండ్ ఆడియన్స్ కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. సూపర్. మీరు మీ పొజిషన్స్ లోకి వెళ్ళిపోండి అండ్ మీరు మీ సీట్ దగ్గరికి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో హేమచంద్ర అయితే ఎనర్జెటిక్ ఎంట్రీ ఇచ్చేసారు. మరి ఎంత ఎనర్జీతో ఎలాంటి సాంగ్ తో మన ముందుకు ఎంట్రీ ఇచ్చేస్తారో స్వప్న చూద్దామా? మరి లెట్స్ వెల్కమ్ టీమ్ స్వప్న. చైతైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా. జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయే చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూడైనా. జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయే ఎవరైనా.
ఏంటి రోజు అందరూ పార్టీ మూడ్ లో ఉన్నారు. ఫైనల్ జరిగిపోయి ఏదో టైటిల్ వచ్చేసినట్టు, మనీ ప్రైజ్ వచ్చేసినట్టు అంత రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ముకాబులా స్టేజ్ మీద సెమీఫైనల్స్ కి. నేను గెలుస్తాను ముందే తెలిసి మంచి డ్రెస్ వేసుకొచ్చావా? ఎంత బాగుందో తెలుసా నీ డ్రెస్ మంజుష ఇవాళ. అలా ఫిక్స్ అయ్యారు ఈ రోజు. మరి మీ ఇద్దరు ఎంట్రీయే ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా మన మెయిన్ జడ్జ్ అనంత్ శ్రీరామ్ గారి ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని ఉంది. చూడాలంటే మీరు మీ సీట్ లోకి వెళ్ళి కూర్చోవాలి అండ్ మీరు మీ ప్లేసెస్ లో వెళ్ళి కూర్చోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అనంత్ శ్రీరామ్ గారి ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో చూసేద్దాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం మన ముకాబులాకి గురువు, జడ్జ్, ఎవ్రీథింగ్ అనంత్ శ్రీరామ్ గారు. అంటే నాకేం సాంగ్లు పెట్టరా? పాపం ఆడియన్స్ తప్పట్లు కొడుతున్నారు. మీరేంటి కొట్టట్లేదు? వాళ్ళంటే ఏదో పాడారు కాబట్టి, మిమ్మల్ని ఏదో ఉత్సాహపరిచారు కాబట్టి కొడతారా? సరే, ఏం పాడినందుకు మీరు నాకు చప్పట్లు కొట్టలేదు కదా, మీరు ఎలా పాడినా నేను మార్కులేను. ఏం అదనమాట. అనంత్ శ్రీరామ్ గారు ఏం జరుగుతుందండి? నేనేమో ఓ రేంజ్ లో ఇంట్రొడక్షన్ ఇచ్చి వదిలిపెట్టాను, మీరేమో చాలా క్యాజువల్ గా తలగొక్కుంటూ అలా ఎంట్రీ ఇచ్చారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇది సింపుల్ అనుకోకండి, శాంపిల్ మాత్రం. వేర్ ఈస్ అసలైన ప్యాకేజ్? నా ఎంట్రీ ఎలా ఉంటుందో మీకు తెలీదు. మీరంతా రండమ్మా. సార్ ఏం జరుగుతుంది? నాకు చాలా క్యూరియస్ గా ఉంది. పార్టిసిపెంట్స్ కి అయితే మార్కులు ఇస్తామని ప్రలోభ పెట్టచ్చు. అవును. ఆడియన్స్ కి సెల్ఫీలు ఇస్తామని ప్రలోభ పెట్టచ్చు. అదే. సో ఇప్పుడు సెల్ఫీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు అనమాట. సెల్ఫీతో సెల్ఫిష్ గా ఒప్పందం కుదుర్చుకున్నాను. ఓకే, ఏం జరగబోతుందో మీరు తెర మీద చూడండి. మీరు పాట వేసుకోండి అమ్మా. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. అర్థమైంది. కన్న వెంటనే అమ్మ ఎత్తుకుంది, కదిలినప్పుడు నాన్న ఎత్తుకున్నాడు, పాటలు బాగా రాసినప్పుడు శ్రోతలు ఎత్తుకున్నారు, బాగా రాయినప్పుడు విమర్శకులు ఎత్తుకున్నారు, డబ్బులు తీసుకునేటప్పుడు నిర్మాతలు ఎత్తుకున్నారు, డబ్బులు ఎగ్గొట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎత్తుకున్నారు, ఆఖరికి సెల్ఫీలు ఇస్తానన్నప్పుడు వీళ్ళు ఎత్తుకున్నారు. ఇలా అందరూ ఎత్తుకుంటూ నన్ను మోసుకుని ఎక్కడ పాడేస్తారో నాకే తెలియదు. ఈ ప్రయాణం ఇలా కొనసాగుతుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. యాక్చువల్లీ ఎంట్రీ అయితే అద్దరిపోయింది, మీ రేంజ్ కి తగ్గట్టుంది. కానీ ఒకటి మాత్రం ప్రూవ్ చేశారు సార్, మా మెంటర్స్ అండ్ పార్టిసిపెంట్స్ అందరి పాలిట దేవుడు మీరు ఈ రోజు. దేవుణ్ణా యముణ్ణా అనేది మార్కుల దగ్గర చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? మా నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా, రఫ్గానే ఉంటుంది. వ్యాక్సిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడండి.